సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా లేదా, నిజంగా వస్తున్నా కూడా నేను అబద్ధం చెప్తున్నానా, సో నిజమా కాదా అని చెప్పడానికి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. ఖచ్చితంగా మీకైతే క్లారిటీ ఉంటుంది నాకు డబ్బులు వస్తున్నాయా లేదా అని అయితే చెప్పేస్తున్నాను. శుభోదయం, అందరికీ నమస్కారం. సో తమ్నైల్ చూసే క్లిక్ చేసి ఉంటారు కదా, నా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ, నేను 2020 కరోనా నుంచి యూట్యూబ్ ఛానల్ మొదలెట్టి చాలా స్ట్రగుల్ చేశాను అనమాట. దీనికోసం అయితే ఎంత చేశానంటే నేను మా హస్బెండ్ రాత్రి బవళ్ళు కష్టపడ్డాము ఛానల్ గ్రోత్ చేయడానికి, బట్ అవ్వలేదు, వదిలేసాము. దాని తర్వాత వచ్చేసి ఇంకా మధ్య మధ్యలో నేను అంటే ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు 1-2 వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను అనమాట. 1 or 2 అంటే నేను అది ఎందుకు అప్లోడ్ చేస్తా అంటే మెయిన్ గా వచ్చేసి ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి నా ఛానల్లో చాలా వరకు లాక్డ్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి అన్లాక్ కంటే కనుక. ఎందుకంటే నాకు మెమరీగా ఉంటుంది కదా అన్నట్టుగా నేను అవి పెడుతూ ఉంటాను. నాకు ఇంకొకటి ఏంటంటే దిష్టిని నమ్ముతాను నేను చాలా బాగా. మనము ఏదైనా కూడా మంచిగా చేసుకున్నాము అంటే కనుక ఖచ్చితంగా నరుడు దృష్టికి నల్లరాయినా పగిలిపోతుంది అంటారు కదా. సో ఒక్క నరుడు అంటే మానవులు ఒక్కరైనా కూడా అబ్బా అన్నారంటే ఇంకా ఇవే మన లైఫ్ స్మాష్ అనేది నేను నమ్ముతాను. అందుకని నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అందులో కొన్ని అన్లిస్టెడ్ పెడతాను, అన్లిస్టెడ్ పెట్టి వాట్సాప్ స్టేటస్ లో అలా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే అది వాట్సాప్ స్టేటస్ లో మళ్ళీ మీకు తగలదా అని అంటే లిమిటెడ్ గా ఉంటది కదా వాట్సాప్ స్టేటస్. అండ్ వన్ మోర్ థింగ్, వాట్సాప్ స్టేటస్ చూసే వాళ్ళకి ఆల్మోస్ట్ మనము ఏంటనేది తెలుస్తుంది కాబట్టి అది చూసిన పెద్దగా దిష్టి తగలదని నేను ఫీల్ అవుతాను అనమాట. బట్ అది కూడా దిష్టి తగులుతుంది. అందుకే నేను ఫ్యామిలీ ఫొటోస్ అనేవి నేను చాలా తక్కువగా షేర్ చేస్తూ ఉంటాను. వాట్సాప్ లో కూడా, స్టేటస్ లో కూడా ఎక్కువగా స్టేటస్లు డైలీ పెట్టడం, అప్డేట్ చేయడం అట్లాంటివి అయితే చేయను. నేను చాలా నమ్ముతాను కాబట్టి దిష్టిని కొన్ని పెడుతూ ఉంటాను అనమాట. సర్లే చూసినా పర్వాలేదులే అనేటట్టుగా ఉండేటివి మాత్రం పెడుతూ ఉంటాను. అండ్ ఇంకొకటి వచ్చేసి డబ్బులు రాకపోయినా కూడా పెడుతున్నావా వీడియోస్ అంటే చెప్పా. అబ్బా సోదిజాల విషయం చెప్పండి అంటారా, చెప్పేస్తాను. సో అందరూ అంటున్నారు కాబట్టి ఇంకా నాకైతే యూట్యూబ్ నుంచి ఎలాంటి డబ్బులు రావట్లేదు, చెప్పినా నమ్మట్లేదు. 6 years అయింది, 2020 నుంచి 2026. నాకే 2020 జూన్లో మానిటైజేషన్ అయిపోయింది. 2026 ఇప్పటికీ సింగిల్ రూపీ కూడా రాలేదు నాకు యూట్యూబ్ నుంచి. చెప్పినా కూడా నమ్మట్లేదు కాబట్టి ఈ వీడియో చేసి పెడుతున్నాను. నిజంగానే రావట్లేదండి. వస్తే చెప్పడానికి నాకేం పోతుంది చెప్పండి. వస్తే ఎవరైనా చెప్తారు, డబ్బులు వస్తున్నాయని అంటే ఎవరైనా చెప్తారు. ఇన్ ద సెన్స్ మళ్ళీ అగైన్ దిష్టి అనమాట. అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్తే మళ్ళీ దిష్టి తగులుతుందేమో అని చెప్పేసి. సో నేను వస్తే కనుక చెప్తాను అన్న గ్యారంటీ అయితే లేదు. బట్ ప్రస్తుతానికైతే నాకైతే అమౌంట్ 1 రూపీ కూడా రాలేదు. ఇక మీదట వస్తుందన్న హోప్ కూడా నాకు లేదు. 6 years లో అవ్వనిది 1 year లో అవుతుందన్న హోప్ అయితే నాకు లేదు. బట్ ఎందుకు పెడుతున్నాను అంటే నాకు ఇష్టం. సో ఇష్టమైన పని కష్టంగా అనిపించదు అని అంటారు కదా, అలాగా నాకు యూట్యూబ్ అంటే ఇష్టం, పిచ్చి ఏమైనా అవ్వచ్చు. యూట్యూబ్ పిచ్చి అంటుంటారు నన్ను. సో కాబట్టి పెడుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కడో ఒక చోట ఒక చిన్న హోప్ ఏంటంటే క్లిక్ అవుతుందేమో ఛానల్. ఎందుకంటే నేను ఇంట్రావర్ట్ అంటే ఎవరు నమ్మరేమో, అంటే బయట ఎక్కువగా మాట్లాడను. నాతో కనెక్ట్ అయిన వాళ్ళతో మాత్రం నేను ఇంట్రావర్ట్ అంటే అసలు నమ్మరు. సో బయట జనాలతో మాట్లాడడం చాలా తక్కువ, అంటే కనెక్ట్ అయ్యే వరకు. వన్స్ కనెక్ట్ అయితే బాగా మాట్లాడతాను, మంచిగా క్లోజ్గా మూవ్ అవుతాను అనమాట. సో అది ఇంకొక విషయము. అందుకే ఎక్కడో ఒక చోట నేను ఇంత మాట్లాడతాను కదా, మంచిగా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే నన్ను నా ఫ్రెండ్స్ కానీ, నా కొలీగ్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ అదేంటి ఇదేంటి అని కొంచెం నేను ఏదో పెద్ద మేధావినని కానీ తెలివైన దాన్ని అని కానీ చెప్పాను. బట్ కొంచెము వాళ్ళు అడిగే సజెషన్స్, వాళ్ళు నన్ను సజెషన్స్ అడుగుతున్నారంటే నాకు అంతో కొంత తెలుసు కదా. సో అదేదో కొంచెం యూట్యూబ్ లో పెడితే వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అడుగుతుంది కదా. ఇప్పుడు నా వాళ్ళంటే నాకు డైరెక్ట్ గా కాల్ చేసి అడుగుతారు, వేరే వాళ్ళ అలాగా డైరెక్ట్ కాల్ చేసి అడగలేరు కదా. అలాంటి వాళ్ళకి నేను ఇలాంటివి పెడితే హెల్ప్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఇలా వీడియోస్ చేసి పెట్టడం అనేది బాగుంటుంది కదా అని అలవాటు చేసుకున్నాను. నాకు వీలైనప్పుడు పెడుతూ ఉంటాను అంతే. సో నాకైతే యూట్యూబ్ నుంచి ఎలాంటి డబ్బులు రావట్లేదు. నేను నిజం చెప్తున్నాను. ఇంకా నమ్మకపోతే మీ ఇష్టం, దానికి నేనేం చేయలేను. ఫ్యూచర్ లో వస్తుందా అంటే అది కూడా నేను చెప్పలేను. సో దానికి సో మెనీ రీజన్స్, సో మెనీ కండిషన్స్, సో మెనీ టర్మ్స్ ఉంటాయి. కాబట్టి ఈ వీడియో కనుక ఇక్కడ దాకా
చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నాలాగా ఇంకా ఎవరైనా డబ్బులు రావట్లేదు యూట్యూబ్ లో, డబ్బులు వస్తున్నాయా అని మీ రిలేటివ్స్ ఎవరైనా అడిగితే గనక వాళ్ళకి ఒకటే చెప్పండి, డబ్బులు వస్తాయో లేదో తెలీదు, ఎప్పటికి వస్తాయో కూడా తెలీదు, బట్ మేమైతే వీడియోస్ మాకు ఇష్టం కాబట్టి పెడుతున్నాము, బట్ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతోనే పెడుతున్నాము, ఎప్పటికి వస్తాయనేది తెలీదు అని చెప్పండి. అంతే, ఇంకా మనం ఏం చేయలేము, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మనం ఏం చేయలేము. సో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా అంటే మీ ఒపీనియన్స్ ఏమైనా మీరు చెప్పలేకపోతే, కొంతమంది యూట్యూబ్ లోకి రారు, చెప్పలేరు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పలేకపోతే మీ ఒపీనియన్స్ నాకు ఈ కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను ఆ కమెంట్ ని ఒక వీడియో లాగా తయారు చేసేసి ఒక 5 minutes లోపే వీడియో పెడతానండి. నేను 10 minutes లోపు, మాక్సిమం 8 to 9 minutes వీడియోనే ఉంటుంది. 10 minutes ప్లస్ కూడా నేను వీడియో పెట్టను, అంతసేపు మాట్లాడలేను, ఎందుకంటే ఎడిటింగ్ చేయడం మళ్ళీ కష్టం కాబట్టి నేను అంత లెంతీ వీడియో కూడా పెట్టాను. ఇప్పుడు ఇది కూడా నేను నో ఎడిటింగ్ అనమాట, డైరెక్ట్ గా అప్లోడ్ చేయడానికే ఉంటదన్న ఉద్దేశంతో నేను అలా పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నన్ను సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ధన్యవాదాలు.